హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూడడం అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి మనం సింపుల్గా బ్లౌజెస్ని ఇంట్లోనే ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ లైన్ డ్రా చేశాను నేను. ఈ నెక్ లైన్కి మనం ఇక్కడ ఫస్ట్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. నార్మల్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను షుగర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. అంటే షుగర్ బీడ్స్లోంచి జరీ థ్రెడ్ అయితే కనుక మనకి కొంచెం షైనీగా కనబడుతుందని నేను జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మనం షుగర్ బీడ్స్ని ఇలా చైన్లా స్టిచ్ చేసుకుని ఫస్ట్ మనం ఇన్విజిబుల్ స్టిచెస్ ద్వారా కొంచెం డ్రై అయిన తర్వాత గ్లూకి నెక్స్ట్ మనం స్టిచెస్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి పర్ల్స్ చైన్స్ ఉంటాయి కదా, ఇది స్మాల్ సైజు పర్ల్స్ చైన్ తీసుకొని ఒక చిన్న పీస్ తీసుకుని మన నెక్ లైన్కి సరిపడగా ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూతో ఫస్ట్ అటాచ్ చేస్తున్నాను. జస్ట్ నేను మీకు చిన్న నెక్ లైన్ ప్యాటర్న్ చూపిస్తున్నాను, మొత్తం అంతా అయితే లెంగ్తీ అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ అగైన్ షుగర్ బీడ్స్తో ఒక చైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ పర్ల్స్ స్టిక్ చేసాము కదా, కొంచెం దాని కింద అగైన్ మళ్ళీ మనం ఈ షుగర్ బీడ్స్ తోటి ఒక చైన్ స్టిక్ చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే మనం సింపుల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా ఫాస్ట్గా అవుతుంది. ప్యాటర్న్ వచ్చేసి మనకి తక్కువ టైంలో మనం డిజైనర్ లుక్ తీసుకురావాలంటే ఇలాంటి సింపుల్ ప్యాటర్న్స్ మనం ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు, అందులోని తక్కువ టైంలోని. ఇలా ఈ చైన్ కూడా నేను జస్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం డ్రై అయిన తర్వాత స్టిచెస్ తీసుకుందాం. నెక్స్ట్ మనం షుగర్ బీడ్స్ తోటే మళ్ళీ ఇలా ఒక 10-15 బీడ్స్ తోటి చిన్న చైన్ స్టిచ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను మీడియం సైజు పర్ల్ యూజ్ చేస్తున్నాను. ఇలా పెద్దగా ఒక బీడు చిన్నగా చైన్ స్టిచ్ చేసుకుని చిన్నగా మనం ఒక బీడ్ ఎక్కించుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. పొడుగ్గా ఉండేటట్టు మనం చైన్ స్టిచ్ చేసుకోవాలి.
చిన్న చైన్ స్టిచ్ చేసుకుని పర్ల్ ఎక్కించుకుని స్టిక్ చేసుకుంటాం. ఇందులో వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ ఏమి ఉండదండి, జస్ట్ మనం చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నెక్ లైన్ చుట్టూతా ఈ విధంగా ఈ ప్యాటర్న్ మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇంకా హెవీగా కావాలంటే చిన్న చిన్నగా ఈ బీడ్స్ ఉన్నాయి కదా, 3 బీడ్స్ మనం ఆల్ ఓవర్ బ్లౌజ్కి వేసుకుంటే చాలా హెవీ లుక్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి. ఇలా తక్కువ ఖర్చులో మనం బ్లౌజెస్ని ఇంట్లో డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మెటీరియల్ కూడా చాలా తక్కువ కాస్ట్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాను నేను వచ్చేసి. చూడండి సింపుల్గా ఎంత హెవీ లుక్గా ఉందో, బ్రాడ్గా వచ్చింది చైన్ వచ్చేసి. మనం చైన్స్ యాడ్ చేసుకునేటప్పుడు మధ్యలో గ్యాప్ లేకుండా చిక్కులు పడకుండా చూసుకోవాలి. ఈ విధంగానే మొత్తం మనకి ప్యాటర్న్ కంటిన్యూషన్ ఉంటుంది. నెక్ లైన్ చుట్టూతా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లైన్స్ స్టిచ్ చేసుకుంటాం. మీరు సింపుల్గా ఈ బ్లౌజ్లో ఇలాంటి బ్లౌజెస్ డిజైన్ చేసుకుంటాను. ఈ ప్యాటర్న్ చేశాను. ఓవరాల్ లుక్ వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్యాటర్న్ ట్రై చేస్తారని ఆశిస్తూ ఉంటానండి. నమస్తే. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తా.